వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. నిన్న అనసూయ, నేడు ఏఆర్ రెహమాన్. పెద్దికి స్టార్ట్ అయిన కొత్త కష్టాలు. బుచ్చిబాబు, చెర్రీ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఈ వార్తలే వైరల్గా నిలుస్తున్న వేళ ప్రస్తుతం ఈ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో నిన్న అనసూయ టాపిక్, నేడు ఏఆర్ రెహమాన్ టాపిక్. ఇది వెరసి పెద్దికి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తున్నాయి. పెద్దికి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి. సో చెర్రీ గారు సీరియస్ అయ్యి బుచ్చిబాబు గారు సీరియస్ అవుతున్నారట. ప్రస్తుతం ఇదే వార్త వైరల్గా మారుతుంది. అసలు వాస్తవాలు ఏంటంటే ఎందుకు ఇంత వైరల్గా మారడానికి కారణం? ఖచ్చితంగా ఈ రోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కువైంది. అంటే ఒక రోజులో ఒక వార్త చేరడానికి ఆ తెల్లారి పేపర్లో చూస్తూను, సాయంత్రం టీవీలో చూస్తూను వార్తగా తెలిసి రోజులు పోయాయి. ప్రతి క్షణానికి అప్డేట్ అవుతుంటుంది. సో అవేర్నెస్ పెరిగింది. ఈ తరుణంలో ఇట్లాంటి డిస్ప్యూట్స్ కానీ వాదనలు వచ్చినప్పుడు కొంచెం వరకు నష్టపోతుందనే చెప్పాలి. ముఖ్యంగా సినిమా పరిశ్రమ గాసిప్స్ మీద చాలా వరకు నష్టపోతుంటే ఇట్లాంటి కాంట్రవర్షల్స్ మీద కూడా చెయ్యని నేరానికి నిర్మాత ఎప్పటికీ బలవుతూనే ఉన్నాడు. చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ విషయం అంటే ఈ టాపిక్ చెప్పే ముందు గతంలో ఒక నటుడు అతను కూడా గాంధీ గురించి కాంట్రవర్షన్గా మాట్లాడాడు. అలాగే తన వ్యక్తిగత రాజకీయ ఇమేజ్ కోసం 30 years పృథ్వీ గారు కూడా ఏదో సటైరికల్గా మాట్లాడడంతో సినిమా విజయాల మీద, సినిమా కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఇక్కడ సినిమాల్లో పనిచేసినటువంటి టెక్నీషియను ఎవరో ఒకతను తన వ్యక్తిగత జీవితంలో అభిప్రాయాలని, తన వ్యక్తిగత రాజకీయ దురుద్దేశాలని బహిరంగంగా వ్యక్తం చేయడం వల్ల వాళ్ళు పనిచేసిన సినిమాకు ఆ నిర్మాతకు నష్టం వస్తూ ఉంది. నేను ఆ రోజే చెప్పాను, బాధ్యతగా మాట్లాడాలి. ఎందుకంటే మీరు రోడ్డు మీద లేరు, ఒక బాధ్యతకరమైనటువంటి ఒక పొజిషన్ అంటే ఒక నటుడిగాను ఏదో రకంగా ఉన్నారు. నిన్ను నమ్ముకొని, నిన్ను పెట్టుకొని ఒక సినిమా నిర్మాత, దర్శకుడు సినిమా చేస్తూ 100 కోట్లు 50 కోట్ల ఖర్చు పెట్టిన సినిమాని నీ వల్ల నష్టపోతున్నాడు. అతడు చేయని నేరం. సినిమా కథనం, స్క్రీన్ ప్లే మీద, విధానం మీద జయపజాలు వేరే విషయం. బట్ ఏ పాపం చేయకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి నటులని, అట్లాంటి కాంట్రవర్షియల్ వాళ్ళని ఈ మధ్యకాలంలో చిత్ర పరిశ్రమకు దూరం పెడతా ఉంది. వాళ్ళ అవకాశాలు వాళ్ళు కోల్పోతున్నారు. పోవాలని కూడా నేను చెప్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఈ చిత్రం తాలూకు పెద్ద చిత్రం, రామ్ చరణ్ నటించే చిత్రం, బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న చిత్రం. ఆల్రెడీ మనకు తెలుసు ఒక పాట రిలీజ్ అయ్యి చిక్కిరి చిక్కిరి అని. ఆ స్టెప్ కానీ, ఆ మ్యూజిక్ కానీ బాగా పాపులర్ అయింది. ఆ చిత్రానికి, ఈ చిత్రానికి, పెద్ద చిత్రానికి, రామ్ చరణ్ నటిస్తున్న చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏఆర్ రెహమాన్. మనందరూ తెలుసు ఏఆర్ రెహమాన్ మన ఇండియాలో టాపెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యునరేషన్ దృష్ట్యా చూసుకున్నా. ఇక సక్సెస్లు, పాట ఇటు అనేది జయపజాలు కామన్ మిక్స్డ్గా ఉంటాయి. బట్ ఎనీథింగ్ ఆయన పాటలు కానీ ఒక సంథింగ్ స్పెషల్ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయం. అయితే అనసూయ గారి టాపిక్ ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది, మనకు తెలిసింది, వివాదమైంది. అందులో ఉన్నటువంటి ఒక పదం అభ్యంతరకరమైన పదం ఏదైతే సామాన్యులైన పదం ఉందో దాని మీద రచ్చ జరిగిన విషయం మనకు తెలుసు. కానీ ఇదే పదాన్ని ఈ పాటలో ఉన్నందువలన ఈ పాట కొంచెం సంఘర్షణకు గురైంది. ఈ పాటల మీద విమర్శలు వచ్చాయి. ఇదే పెద్ద తలనొప్పిరా అనుకుంటున్న తరుణంలో ఏఆర్ రెహమాన్ గారు ఒక కామెంట్ చేయడం, కాంట్రవర్షి అవ్వడం, తాను ఏదో వివక్షకు గురైనట్టు చెప్పడం. వాస్తవానికి అది ఆయన లాంటి స్థాయి వ్యక్తి చెప్పకూడని విషయం. ఎందుకంటే ఆయన అవకాశాలు ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చిన వాడు కాదు. మనం గతంలో కూడా చెప్పాం, తరం మారుతూ ఉంటుంది, అభిరుచులు మారుతూ ఉంటాయి, కొత్త రక్తం, కొత్త టాలెంట్ వస్తూ ఉంటుంది, కొత్త జనరేషన్ వస్తూ ఉంది. కొత్త జనరేషన్ వస్తున్నవాడు కొత్త టెక్నీషియన్లు, కొత్త వాళ్ళ టీంను వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో చూస్తుంటాం. మనకు చూసాం పూరి జగన్నాథ్ కానీ ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు చక్రి మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేయడం కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది. అంటే ఒక టెక్నీషియన్, ఒక డైరెక్టర్ అనేవాడు తనకు నమ్మకం ఉండనో, లేదా అంతకుముందు మాటిచ్చి ఉండనో, లేదా కొత్తగా వస్తున్నటువంటి ఇప్పుడు మనకు ప్లాట్ఫామ్లలో ఫోక్ సాంగ్స్ ద్వారా హిట్ అవుతున్న వాళ్ళని చూస్తున్నాం. ఒక డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, సింగర్ కానీ అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనో, అట్లాంటి పని చేయాలని కొత్త వాళ్ళు అనుకోవడం వల్ల నీకు పాత తరానికి చెందినటువంటి ఏఆర్ రెహమాన్కి అవకాశాలు తగ్గి ఉండవచ్చు. అంతేగాని మతం పేరు మీద ఈ వివక్ష జరిగిందని కోడ్ చేసుకునే విధానం ఏదైతే ఉందో ఇప్పుడు యావత్ భారతదేశంలో ఈ ఆధ్యాత్మిక హిందుత్వము, సాంప్రదాయాలు, సనాతన ధర్మం మీద చైతన్యవంతమై ఉన్నారు. ఒకవేళ ఆ చిత్రం కనుక సనాతన ధర్మం గురించో, హిందూ ధర్మాల గురించో తీసి ఉంటే ఆ సినిమాని తన భుజాల మీద వేసుకొని ముఖ్యంగా మోడీ పరివారం అనేటువంటి ఈ ఆర్ఎస్ఎస్ శాఖ వాళ్ళు కానీ ఎవరైనా సరే సినిమా హిట్ చేస్తున్నారు. మనం చూసాం, అఖండ కానీ, మిరాయి చిత్రం కానీ వీటినన్నిటినీ హిట్ చేస్తున్నారు. హిట్ చేసే బాధ్యత వాళ్ళ భుజాలు చేసుకొని
ఎత్తుకుంటున్నారు. అదే అట్లాంటి హిందూ ధర్మాల మీదనో హిందుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ట్రోల్ చేయడము, సినిమాని విమర్శించడము, బ్యాన్ అని బైకాట్ అని చెప్పి హ్యాష్ట్యాగ్లతో కూడా కాల్ ఆఫ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ ఏఆర్ రెహమాన్ మత విద్వేషం రెచ్చగొట్టేలా మత వివక్ష గురించి లేని టాపిక్ మాట్లాడి ఆయన వైఫల్యాన్ని కానీ మారుతున్న కాలంలో మారుతున్నటువంటి అభిరుచుల తీరును అర్థం చేసుకోకుండా ఆయన తరంలో ఉన్నప్పుడు మరి ఆయనకు వచ్చిన అవకాశాలు షారూఖ్ ఖాను, అమీర్ ఖాన్లు, సల్మాన్ ఖాన్ హీరోలు వాళ్ళు ఉన్నారు. అప్పుడు తన అవకాశాలు వచ్చాయంటే వాళ్ళు ఖాన్లు కాబట్టి నీకు అవకాశం వచ్చిందని ఇప్పుడు నేను అనాల్సి వస్తుందా? ఆ తరంలోనే ఆ ట్రెండ్ నడుస్తున్నప్పుడు నీకు అవకాశాలు వచ్చాయి, నీకు అవార్డులు ఇచ్చారు, మరి నీకు వివక్ష ఎక్కడ గురయ్యావు? ఇక్కడ అవకాశాలు రాకపోవడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా కొత్త టాలెంట్ వచ్చింది, కొత్త పరిచయాలు వస్తున్నాయి, కొత్త ట్రెండ్ వస్తుంది, వాటి దృష్ట్యా నీకు జరిగి ఉండవచ్చేమో కానీ లేనిపోయిన టైంలో ఆల్రెడీ ఈ ఇండస్ట్రీ విషయాలు తెలిసిన వ్యక్తి ఏఆర్ రెహమాన్ గారు అలా మాట్లాడడంతో ఇప్పుడు ఒక్కసారిగా ఏఆర్ రెహమాన్ మీద యావత్తు భారతదేశంలో బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అన్ని రకాలైనటువంటి ప్రేక్షకులు అతన్ని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఈ సనాతన ధర్మాన్ని, ఈ హిందూ ఫైటర్స్, హిందూ సంరక్షకులు ఎవరైతే ఉన్నారో ఏఆర్ రెహమాన్ తీరును తప్పుపడుతున్నారు. ఆ ఏఆర్ రెహమాన్ ఒకటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ పెద్ద సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తుందేమో నా ఆందోళన గురి అవ్వడం, దాని తగ్గట్టు వాళ్ళ టెక్నీషియన్ చెర్రీ గారు అయితేనేమి, అంటే రామ్ చరణ్ గారు అయితేనేమి, డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే కొంచెం ఆందోళన పడడం తప్పేం లేదు. ఇక నుంచి అయినా సరే నేను ఎప్పుడూ చెప్తా ఉన్నాను, ఆ రోజు చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను, ఒక సినిమాకు నువ్వు ఒక టెక్నీషియన్గా పనిచేసినప్పుడు నువ్వు వ్యక్తిగత అభిప్రాయాల దృష్ట్యా వివాదాస్పద దూరంగా ఉండాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలి, మత విద్వేషాలకు దూరంగా ఉండాలి. నీ వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చు, అవి నిజమే కావచ్చు, నేనేమంటున్నానంటే నిజం కావచ్చు, కానీ నీకు అక్కర్లేదు. ఒక టెక్నీషియన్గా పనిచేస్తున్నప్పుడు ఆ సినిమాకు ప్రభావం చూపిస్తుంది. ఒక సినిమా విజయవంతం అవ్వడానికి ఎన్నో కారణాలు ఉంటాయి, ఎంతో కష్టపడితే కానీ విజయవంతం కాదు. కానీ మనకు తెలియక మనంతలో మనం సినిమాని కిల్ చేయడం అయిన వాతం ఇట్లా ఏఆర్ రెహమాన్ గారు మాట్లాడడంతో ఇప్పుడు ఆ పెద్ద సినిమా యొక్క భవిష్యత్తులో రేపు జరగబోయేటువంటి ట్రోలింగ్ ఎలా ఉంటుంది, అదే ఇప్పుడు చూసాం అఖండ 2 ఏ విధంగా విజయవంతమైందో మనం చూసాం. అంటే భుజస్కంధాల మీద వేసుకొని అది భారత జాతీయత గురించి, జాతీయ భావాల గురించి కానీ, హిందుత్వ ధర్మాల గురించి కానీ, సనాతన ధర్మం గురించి కాపాడాలి ఎట్లా ఒక సందేశాత్మక చిత్రం ఇచ్చినప్పుడు యావత్తు భారతదేశం అంతా కూడా భుజస్కంధాల మీద ఎత్తుకొని ఈవెన్స్ మోడీ లాంటి వాళ్ళు కూడా సినిమా చూస్తానికి అవకాశం కలిగింది. అట్లా ఉన్న తరుణంలో ఇట్లా దీన్ని ఆల్రెడీ అనసూయ గారి యొక్క విషయంలోనే చాలా ఇబ్బంది పడేటువంటి విషయం. సరే, ఆ తర్వాత అనసూయ తప్ప, ఆ టాపిక్ తప్ప అనేది మనకు అనవసరం. కేవలం ఆ సమయంలో ఈ సినిమా పేరు కూడా రావడం కొంచెం ఆందోళన గురైన టైంలోనే మళ్ళీ ఏఆర్ రెహమాన్ ఈ విధంగా అన్మెచ్యూరిటీగా మాట్లాడి తర్వాత దాన్ని ఏదో సర్ది చెప్పుకోవాలని చూసినా సర్ది చెప్పించారు. వాస్తవానికి అయితే నష్టం ఏంటో అందరు కలిసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆయన ఏదో సంజాయిషి ఇచ్చినట్టు కూడా నిన్నో మొన్న ఇచ్చాడు. బట్ అయినా సరే జరగాల్సిన నష్టం జరిగింది. దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా రేపు పెద్ద సినిమాకు ఉంటుంది. హెల్ప్ కావాల్సిన అంశాలు కాస్త ఇప్పుడు మైనస్ అయ్యే అవకాశం ఉంది. హెల్ప్ కాకుండా మాత్రం మైనస్ అవుతుంది. ఇక నుంచి అయినా సరే రేపు భవిష్యత్తులో ఏ చిత్రాలు దర్శకులైనా సరే, ఒక నిర్మాత అయినా సరే, ఒక ఆర్టిస్ట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ విషయంలో జాగ్రత్త పడితేనే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్.